రీసెంట్గా మనం గమనిస్తే అండి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిలీజ్ అయింది. దీన్ని PLFS అంటారు. 2021-22కి సంబంధించిన ఈ రిపోర్ట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి 3 రకాల సెక్టార్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ వ్యవసాయము, ఇండస్ట్రీ పరిశ్రమలు, సర్వీస్. ఇండస్ట్రీస్నే మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటారు, సర్వీస్ సేవ. అగ్రికల్చర్ నుంచి ఎక్కువ మంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి, అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టార్లోకి షిఫ్ట్ అవుతున్నారు. దానికి కారణాలు అగ్రికల్చర్ అనేది లాభసాటిగా లేకపోవటం. ప్రజెంట్ ఇది ఇంతకుముందు 50% కన్నా ఎబోవ్ ఉండేది. అంటే ఈ 3 రంగాల్లో కూడా ఎక్కువ మంది దేని మీద పనిచేస్తున్నారంటే అగ్రికల్చర్లోనే పనిచేస్తారు. ఇప్పటికీ కూడా అగ్రికల్చర్లోనే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పొందుతున్నారు. అయినప్పటికీ కూడా మనం అగ్రికల్చర్ని గమనించినట్టయితే ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇది 45.5%కే ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు ఇది 50+60 దాకా ఉండేది. కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది అగ్రికల్చర్ తక్కువ చేస్తుంది ఇంతకుముందుతో పోలిస్తే. దానికి గల కారణాలు ఏంటంటే అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళందరూ పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్ళటం, ఇండస్ట్రీస్లోకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళటం, సర్వీస్ సెక్టార్లోకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళటం. ఒక జొమాటో బాయ్ గాను, స్విగ్గీ బాయ్ గాను ఇలా ఓన్ బిజినెస్ కానీ లేదా సర్వీస్ ఓరియంటేషన్ సెక్టార్లోకి కానీ వెళ్ళటం అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గటానికి, డిపెండెన్సీ తగ్గడానికి గల కారణంగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్లో 2021-22 సంవత్సరానికి ఇచ్చిన రిపోర్ట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇంతకు ముందు కన్నా కూడా అగ్రికల్చర్లో తగ్గినాయి. దీని నుంచి సర్వీస్కి, ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం టోటల్ ట్రెండ్ అండి. చూడండి, ఇప్పుడు అగ్రికల్చర్ ఇంతకుముందు 1993-94లో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 64.6% మంది ఉన్నారు. 2021-22 వచ్చేసరికి ఇది 45.5%కి వచ్చింది. అప్రాక్సిమేట్గా 19% తగ్గిందండి. సో దాంతోపాటు ఇండస్ట్రీ మీద ఆధారపడిన వాళ్ళు 10.4% ఉంటే అది 11.6%కి ఇంక్రీజ్ అయింది. దాదాపుగా 1.2% ఇండస్ట్రీస్లో ఇంక్రీజ్ అయింది. అంటే మనకేంటంటే అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ తగ్గి రాను రాను ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ మీద డిపెండెన్సీ పెరుగుతుందని మనకు అర్థమవుతుంది అనమాట. ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, లిథియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి ప్రజెంట్ డేస్లో. ఎందుకో మనందరికీ తెలుసు. లిథియం అయాన్ని మనం రీఛార్జబుల్ బ్యాటరీస్లో ఉపయోగిస్తున్నాం. రీఛార్జబుల్ బ్యాటరీస్ని మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగిస్తున్నాం. అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తున్నారు. ల్యాప్టాప్స్, టీవీస్ అన్నిట్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే రీఛార్జ్ చేసే బ్యాటరీస్ అన్నిటిలో కూడా ఈ లిథియం అయాన్ని ఉపయోగించడం వల్ల, అంటే ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటే, ముఖ్యంగా మొబైల్ సర్వీసెస్ పెరుగుతూ ఉంటే 5G సర్వీసెస్ కూడా రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్స్ అమ్మాలన్నా లేకపోతే ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అమ్మాలన్నా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. సో అయితే అలాంటి క్రూషియల్ రోల్ని ప్లే చేసే లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేయాలంటే లిథియం ఓర్ ఉండాలి. అందుకని ఇండియాలో కూడా మనం గమనించినట్టయితే రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోను, కర్ణాటకలోను కొత్తగా లిథియం అయాన్ రిసోర్సెస్ని కనుక్కున్నారు. దీంతో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద లిథియం రిజర్వ్ ఉన్న కంట్రీగా ఇండియా ఆవిర్భవించింది. అయితే లిథియం ట్రయాంగిల్ అని ఉంటుంది సౌత్ అమెరికాలో, చెప్తాను నేను. ఆ సౌత్ అమెరికాలో ఉన్న చిలీ, బొలీవియా ఇలాంటి కంట్రీస్ లిథియం ట్రయాంగిల్, ఒక 3 దేశాల్లో ఎక్కువగా లిథియం రిజర్వ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్టయితే. సో అయితే దాన్ని లిథియం ట్రయాంగిల్ అంటారు. ఇండియాలో మాత్రం జమ్మూ కాశ్మీర్, రీసెంట్గా కర్ణాటకలో కూడా లిథియం అయాన్ ఓర్ బయటపడినట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద లిథియం అయాన్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఆవిర్భవించింది. సో అది లిథియం అయాన్ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ వరల్డ్ మార్కెట్లో. రీసెంట్గా ఇరాన్ కూడా ఒకటి క్లెయిమ్ చేసిందండి. తన ప్రావిన్స్ అయినటువంటి, అంటే తన ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హమేదాన్ అనే ఒక ప్రాంతంలో, హమేదాన్ అనే ప్రాంతంలో లిథియం అయాన్ రిజర్వ్స్ ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ చేసిందని. 8.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ లిథియం ఓర్ అక్కడ ఉందని. సో సాఫ్ట్ అండ్ సిల్వర్ మెటల్, వైట్ మెటల్గా ఉంటుంది లిథియం అనేది. 8.5 మిలియన్ మెట్రిక్ టన్స్ అక్కడ లభ్యం అవుతుంది. హ్యూజ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయని ఇరాన్ రీసెంట్గా అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. ఎలక్ట్రానిక్ డివైజెస్లోను, ఎలక్ట్రిక్ వెహికల్స్లోను, రీఛార్జబుల్ బ్యాటరీస్లోను మనం ఈ లిథియాన్ని ఉపయోగిస్తాం. లిథియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా లిథియం అయాన్ రిజర్వ్స్ అనేది చాలా దేశాల్లో బయటపడుతున్నాయి. ఇండియాలో జమ్మూ కాశ్మీర్ అండ్ కర్ణాటకలో రీసెంట్గా బయటపడ్డాయి. ఇరాన్ కూడా రీసెంట్గానే దీన్ని అనౌన్స్ చేసింది, లిథియం అయాన్ రిజర్వ్స్ ఉన్నాయని హమేదాన్ అనే ప్రాంతంలో.
సో అయితే లిథియం అయాన్ గురించి ఒకసారి చూద్దాం. ఇండియా 5వ అతిపెద్ద రిజర్వ్స్గా చెప్పుకోవచ్చు. 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం ఓర్ అనేది ఇండియాలో లభిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ బొలీవియా, తర్వాత చిలే, దాని తర్వాత ఆస్ట్రేలియా, చైనా, అర్జెంటీనా. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక లిథియం ట్రయాంగిల్ అంటారు. లిథియం ట్రయాంగిల్ ఎందుకంటే ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట. దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటారు. బొలీవియా, చిలే, అర్జెంటీనా. బొలీవియా అంటే ఏబిసి గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా, బొలీవియా, చిలీ. అర్జెంటీనా, బొలీవియా, చిలీ. దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటారు. సింపుల్ అండి. సో అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఏబిసి. దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటారనమాట. ఈ లిథియం ట్రయాంగిల్లో అంటే ఈ దేశాల్లో ఎక్కువగా మనకి లిథియం ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇండియాలో మీరు గమనిస్తే ఛత్తీస్గఢ్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్. సో దాంతోపాటు రీసెంట్గా కర్ణాటకలో కూడా బయటపడింది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 8 రాష్ట్రాల్లో మనకి ముఖ్యంగా లిథియం ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం 5 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. లిథియం అయాన్ని ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ ప్రతి 100 లిథియం ఉందనుకోండి, దాదాపు 46% బ్యాటరీస్కే ఉపయోగిస్తున్నారు. కెమికల్స్ అండ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి 27% ఉపయోగిస్తున్నారు. అదర్ యూజెస్ 11%, గ్రీజ్ కోసం 7%, పాలిమర్స్ తయారు చేయడానికి 5%, కాస్టింగ్ ఫ్లెక్స్ కోసం 4%. ఇలా మనం లిథియం అయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ లిథియం ట్రయాంగిల్, ఏబిసి, అర్జెంటీనా, బొలీవియా, చిలీ. ఇండియాలో రీసెంట్గా ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు లిథియం అయాన్ రిజర్వ్స్ని? జమ్మూ కాశ్మీర్ అండ్ కర్ణాటక. సో దాదాపుగా 8 రాష్ట్రాల్లో లిథియం అయాన్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. ఇండియా 5వ అతిపెద్ద లిథియం అయాన్ రిజర్వ్ పొందినటువంటి దేశం అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. సో ఎనీవే హైయెస్ట్ బొలీవియా, ఇండియా 5th పొజిషన్లో ఉంది. సో ఎనీవే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా ఛత్తీస్గఢ్ అండి ఎక్కువగా హెవీ ఫారెస్ట్ ఉంటుందండి. భారతదేశం మొత్తం మీద అత్యధికంగా 3వ స్థానంలో ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఛత్తీస్గఢ్. దీనికన్నా పైన మధ్యప్రదేశ్ ఉంటుంది. సో ఛత్తీస్గఢ్ అనేది హెవీ మోస్ట్లీ డెన్స్డ్ ఫారెస్ట్ ఉన్నటువంటి 3rd స్టేట్గా చెప్పుకోవచ్చు ఇండియాలో. అయితే రీసెంట్గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ రీసెంట్గా ముఖ్యమంత్రి వికాస్ సంపద యోజన లేదా ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజన MVSYని లాంచ్ చేయడం జరిగిందనమాట. వరల్డ్ ఫారెస్ట్ డేని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజనని లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీ కవర్ని పెంచడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలని గవర్నమెంట్ కనిపిస్తుంది అనమాట. 5 ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రైతు ఉండడానికో వాళ్ళకి 50% ఫినాన్షియల్ సబ్సిడీతో చెట్లు పెంచడానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఆ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో రీసెంట్గా చెట్లు పెంపకం గురించి అంటే ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజనని లాంచ్ చేసినటువంటి స్టేటు ఛత్తీస్గఢ్. సో అదండి విషయం. సో ఎనీవే అండి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా USA ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. 2022 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్. సో 2020 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్. సో దీంట్లో భాగంగా మనం గమనించినట్టయితే US స్టేట్ డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయో ఇది అనలైజ్ చేసింది. ఇండియా చూస్తే ఇండియా మీద కొన్ని క్లెయిమ్స్ చేసిందండి. ఏంటంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయని, తర్వాత రిలీజియస్ మైనారిటీ, మతపరంగా మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని, సో ఇలాంటి కొన్ని అభియోగాలని ఇండియా మీద మోపింది ఈ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏంటంటే కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్ 2022 రిలీజ్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. సో తర్వాత రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ మనకు ఉంటుందంటే ఇటు పక్కన ఓమన్ ఉంటుంది, ఇటు పక్కన సౌదీ అరేబియా ఉంటుంది, ఖతర్ ఉంటుంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీన్ని UAE అంటాం. UAEలో ఒక కొత్త ఐలాండ్ని కనిపెట్టారండి. ఆ ఐలాండ్ పేరు ఏంటంటే, సో ఆ ఐలాండ్ ఒకటి
కొత్తగా కనిపెట్టారు. ఆ ఐలాండ్ పేరు వచ్చేసి సినయా ఐలాండ్. సినయా ద్వీపం అంటారండి. సో ఇది ఈ ప్లేస్లో ఉంటుంది, అది సినయా ద్వీపం అనేది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఓల్డెస్ట్ పెరల్ టౌన్గా చెప్పుకోవచ్చండి. అంటే ముత్యాల పొదిగినటువంటి నగరంగా దీన్ని చెప్తారు, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పెరల్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఓల్డెస్ట్ పెరల్ టౌన్గా దీన్ని చెప్తారు. పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి ఈ సినయా ఐలాండ్ని. ఈ సినయా ఐలాండ్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించింది. జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. సో ఆ ప్రపోజల్ పేరు ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఆరావళి మౌంటైన్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి? ఢిల్లీ నుంచి రాజస్థాన్ వరకు ఉంటాయి, గుజరాత్ వరకు ఉంటాయి. ఢిల్లీ ఇది రాజస్థాన్ అండి, సో ఇది మనకి గుజరాత్. సో గమనించినట్టయితే, సో అయితే ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు మనకు ఉన్నటువంటి హర్యానా, రాజస్థాను, గుజరాత్, ఢిల్లీ, అంతే కదా. సో ఢిల్లీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఇదంతా కూడా ఆరావళి మౌంటైన్స్ అండి. ఓల్డెస్ట్ మౌంటైన్స్ రేంజ్ ఇది మనందరికీ తెలుసు. అతి పురాతనమైనటువంటి పర్వతాలుగా దీన్ని చెప్తారు, ఓల్డెస్ట్ మౌంటైన్స్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి, సాయిల్ డీగ్రేడేషన్ జరుగుతుంది, సాయిల్ డీగ్రేడేషన్ ఎక్కువగా జరుగుతుంది. సో నేల సారవంతతని కోల్పోతుంది. అందుకని ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ పేరే ఆల్రెడీ మనం మాట్లాడాం, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరావళి మౌంటైన్స్ ఢిల్లీ నుంచి మొదలై గుజరాత్ వరకు ఉన్నాయి, మధ్యలో రాజస్థాన్, హర్యానా కూడా ఉన్నాయని. అయితే ఒక 5 కిలోమీటర్లు ఇట్లా వెడల్పు 5 కిలోమీటర్లు తీసుకొని దీన్ని ఒక బఫర్ జోన్ చేసి ఈ 5 కిలోమీటర్ల పొడవున, అడ్డంగా 5 కిలోమీటర్ల పొడవున, సో ఇదంతా కూడా ఈ 5 కిలోమీటర్ల పొడవున ఫారెస్ట్ చెట్లు నాటించడం చేస్తారండి. అదే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. 5 కిలోమీటర్ బఫర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. 4 రాష్ట్రాల్లో కూడా ఇది పోతుందండి. యాక్చువల్గా ఇది ఆఫ్రికన్ మోడల్ అండి. ఆఫ్రికా నుంచి దీన్ని ఒక ఇంపార్టెంట్ టూల్గా తీసుకున్నారు, అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆఫ్రికాలో చేసిన దాన్ని వీళ్ళు కూడా చేస్తున్నారు. సో 1400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో చెట్లను నాటుతారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే డిజర్టిఫికేషన్ని, ఎడారిగా మారకోకుండా భూమిని కాపాడటానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి, చేసేది కూడా అందుకే. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1400 కిలోమీటర్ల పొడవు అండి, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఒక బఫర్ జోన్ని ఏర్పాటు చేసి చెట్లను నాటుతారండి. ఇది ఎన్ని రాష్ట్రాల్లో పోతుందండి? 4 రాష్ట్రాల్లో. ఫస్ట్ ఢిల్లీ, హర్యానా, దాని తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్, ఈ 4 రాష్ట్రాలు కూడా పోతుందండి. దాదాపుగా ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఉందండి, ఇది 2007లో జరిగింది. సెనగల్ వెస్ట్ నుంచి జిబోటి ఈస్ట్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన వాళ్ళు ఈ ఆరావళి గ్రేట్ ప్రాజెక్ట్ని, సింపుల్ అండి, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్, గ్రేట్ ప్రాజెక్ట్ కదండి, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఒక్కొక్కసారి నోటు తరబడతా ఉంటుంది, ఒకేసారి గుర్తురాదు. సరే, ఎనీవే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎనీవే అండి, కొన్ని ఇంపార్టెంట్ ట్రీస్ని ప్లాంట్ చేయటం, దాంతోపాటు ఎక్కువ ట్రీస్ని ప్లాంట్ చేస్తే కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరిగిందండి. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని సపోజ్ క్యాప్చర్ చేసి భూమిలో భద్రపరచడాన్ని ఆర్టిఫిషియల్గా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. ఆ పని ఎవరు చేస్తున్నారు? చెట్లు తీసుకుంటున్నాయి కార్బన్ డైఆక్సైడ్ని వేరుల్లో దాచిపెడతా ఉన్నాయి. సో అది కూడా కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేస్తున్నట్టే కదా, మనం కూడా ఆర్టిఫిషియల్గా కూడా కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దాంతోపాటు దీన్ని చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఒకటి క్లైమేట్ చేంజ్ నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాం, నేటివ్ ట్రీస్ని ప్లాంట్ చేసిన వాళ్ళు అవుతాం, అంటే ఇన్వేడ్ చేయకోకుండా ఉంటాయి. నేటివ్ ట్రీస్ అయితే అక్కడికక్కడ కలిసిపోయి ఆ ట్రీస్ బతుకుతూ ఉంటాయి. కార్బన్ సీక్వెస్ట్రేషన్కి ఉపయోగపడుతుంది. అనేక రకాలైన జంతువులకి ఆశ్రయంగా మెలుగుతుంది, అంటే హ్యాబిటెట్ ఫర్ వైల్డ్ లైఫ్స్. వాటర్ క్వాలిటీని పెంచుతుంది, ల్యాండ్ డిగ్రేడ్ కాకుండా చూస్తుంది. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాంతో ఎక్కువగా ట్రీస్ని ప్లాంట్ చేయాలంటే ఆటోమేటిక్గా క్లైమేట్ ఫ్రెండ్లీ నేచర్గా వెళ్తున్నాం కాబట్టి ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. 5 కిలోమీటర్లు 1400 కిలోమీటర్లు ఎక్కువగా వ్యక్తులను తీసుకెళ్ళి మనం ప్లానిటేషన్ చేయించాలి కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ పెరుగుతుంది, అడవిలో ఉన్న జంతువులకు ఆహారం లభిస్తుంది, సోషల్ బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. ఎనీవే అండి,
డిసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ని బేస్ చేసుకుని ఇస్రో రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకుంటే అండి దాదాపుగా మొత్తం భారతదేశం జాగ్రఫీలో 29.7% ల్యాండ్ ఉంది. దీంట్లో దాదాపుగా 328.72 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ డిగ్రేడేషన్కి గురైందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎనీవే ల్యాండ్ డిగ్రేడ్ కాకుండా కాపాడాలంటే చెట్లను ఎక్కువగా నాటాల్సిన అవసరం ఉంది. సో ఎనీవే ఇప్పుడు మనం ఆరావళి మౌంటైన్ రేంజెస్ గురించి చూస్తే ఈ భూమి మీదే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్తారంటే అతి పురాతనమైనటువంటి ముడత పర్వతాలకు చెప్తారు. హిమాలయాన్ని యంగ్ మౌంటైన్స్ అంటారు. ఎందుకంటే ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ కన్వర్జెంట్ బౌండరీ ఇంట్రాక్షన్స్ అనేది ఇప్పటికీ జరుగుతున్నాయి. హిమాలయాల్లో ప్లేట్ని ఢీకొంటుంది, కానీ ఆరావళిలో ఢీకొనట్లేదు, యాక్టివ్ ప్లేట్ మూమెంట్ లేదు. అందుకనే ఓల్డ్ మౌంటైన్గా చెప్తాను అనమాట. సో ఇది దాదాపుగా మనకి 1400 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉంటుంది. సో దాదాపుగా 800 కిలోమీటర్లు గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఉంటుంది త్రూ రాజస్థాన్ అండ్ హర్యానా. సో మిగతా మనం గ్రీన్ కార్డర్ చూస్తే 1400 కిలోమీటర్లుగా చెప్పారనమాట. సో దీని మీద ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటి అంటే అతి ఎత్తులో ఉన్నటువంటి కొనగా మౌంట్ అబూ చెప్తారండి. ఇది గురు పీక్లో ఉంది. సో అయితే సబ్ హిమాలయన్ రివర్సు, తర్వాత నార్త్ ఇండియన్ ప్లేన్స్, వీటన్నిటికీ కూడా హెల్పింగ్ నేచర్గా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. సో నార్త్ వెస్ట్ భాగంలో ఈ భాగంలో అతి ఎక్కువగా ఎండ తీవ్రత నుంచి క్లైమేట్ చేంజ్ తీవ్రత నుంచి కూడా కాపాడటానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత చల్లగాలులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, తుఫాన్ లాంటివి వచ్చినా కానీ. సో ఇది ఇండియాలో అంటే మనం చేపట్టబోయేటువంటి ఆరావళి గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎనివండి ఇది ఆఫ్రికా నుంచి మనం కాపీ కొట్టామని చెప్పుకోవచ్చు. ఆఫ్రికా మనం గమనించినట్టయితే ఇటువైపు సెనగల్ నుంచి జిబోటి వరకు దాదాపుగా వీళ్ళు 8 కిలోమీటర్ విడ్త్ అండి వీళ్ళది, మనం 5 కిలోమీటర్. 8 కిలోమీటర్ విడ్త్తో 8000 కిలోమీటర్లు చెట్లు నాటారు. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దానివల్ల ఏ కంట్రీస్ పార్టిసిపేషన్ ఇన్ జిబోటి, ఎరిత్రియా, ఇథియోపియా, సూడాన్, చాడ్, నైగర్, నైజీరియా, మాలి, ఫాసో, మారిషస్, సెనగల్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసిన జరిగిందనమాట. మారిషస్ అంటే మళ్ళీ ఇండియా కిందకు వస్తుందండి. సో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికాని బేస్ చేసుకొని ఆరావళి గ్రీన్ వాల్గా దీన్ని నామకరణం చేశారు. సో ఇందా చూసాం మనం. సో ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. సో ఇదండి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా సిఆర్ఎం అనేది ఒకటి న్యూస్లో ఉందండి. దాని అర్థం ఏంటంటే సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ అని అర్థం. సిఆర్ఎం అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా బాక్సైడ్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్, దీన్ని B1201 అనగా నియమించారు. బార్క్ B1201గా నియమించారనమాట. ఇండియాలో ఇలాంటిది రావడం ఫస్ట్ టైం అండి, వరల్డ్లోనే 5th అనమాట. సో నేషనల్ సెంటర్ ఫర్ కాంపోజిషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, బార్క్, ఇవన్నీ కూడా దీనికోసం హెల్ప్ చేసినాయి. ఏం లేదండి, సింపుల్గా అదొక క్వాలిటీ చెక్కర్, క్వాలిటీ మార్క్గా చెప్పుకోవచ్చు. సో అయితే ఇండియా ప్రొడక్షన్ మనం గమనించినట్టయితే ఐరన్ ఓర్ 27.57 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది 2021-22లో. క్రోమ్ని 1.16, బాక్సైట్ 3 మిలియన్ టన్స్ అండి. అన్నిటికన్నా ఐరన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో అయితే 2022-23 వచ్చేసరికి అది ఇంక్రీజ్ అయిందండి ఐరన్ ప్రొడక్షన్. క్రోమ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది, బాక్సైట్ సేమ్ యథావిధిగా ఉంది. సో ఎనీవే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి. సో జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. సో ఒకసారి చూద్దాం. రీసెంట్గా మహారాష్ట్రలో ఒక బాహుబలి లాంటి క్రాష్ బ్యారియర్ బ్రిడ్జ్ అంటారు. అంటే ఏంటంటే మనం బ్రిడ్జ్ ఉంటుంది కదా, రోడ్డు ఉంటుంది, రోడ్డుకి కింద ఇది హైట్లో రోడ్డు ఉన్నప్పుడు ఇటు కిందకి వాహనాలు ఒకవేళ ఇటు వెళ్ళిపోయటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ బ్యారియర్స్కి గుద్దుకొని ఆగేలాగా చేయటం కోసం మనకి స్టీల్ కానీ అలాంటివి వాడుతూ ఉంటారు. కానీ ఎక్స్పెన్సివ్ అది, దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. అందుకని బ్యాంబూతో అంటే వెదురుతో చేసి చాలా గట్టిగా ఉండేలాగా వాటిని తయారు చేసి సో బ్యాంబూ క్రాష్ బ్యారియర్స్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా ఇది మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. అందుకని దీన్ని బాహుబలిగా నియమించారనమాట, బ్యాంబూ క్రాష్ బ్యారియర్స్ని. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్యాంబూస్తో ఇలా క్రాష్ బ్రిడ్జ్ని నియమించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాహనాలు పక్కకు వెళ్ళిపోకుండా, ఒకవేళ నిద్రమత్తులు ఎవరైనా ఉన్నా కానీ దీన్ని గుద్దుకొని ఆగిపోయేటట్టు ఇట్లే వేరే పక్కకు వెళ్ళిపోకుండా ఈ క్రాష్ బ్రిడ్జెస్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. మహారాష్ట్రలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది వాణి
వరోరా అనే ఒక హైవే ఉంది, అక్కడ వీటిని ఏర్పాటు చేశారు విదర్భ, మహారాష్ట్రలో. ఇవి ఎకో ఫ్రెండ్లీ అనమాట. అంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ వాటి మిగతావి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. సో ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ అనమాట. స్టీల్ బ్యారియర్స్కి ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్గా ఉపయోగపడతాయి. రీసైకిల్ చేయొచ్చు, మళ్ళీ వీటిని ఉపయోగించుకోవచ్చు. సో వీటిని బ్యాంబూసా బాల్కోవా అని పిలుస్తారు. బ్యాంబూసా బాల్కోవా అన్న, బాహుబలి అని నియమించిన ఈ బ్యాంబూ క్రాష్ బ్యారియర్స్ అనమాట. అంటే ఎదురు బొంగులతో తయారు చేసినటువంటి క్రాష్ బ్యారియర్స్. సో వీటికి కొన్ని రకాలైనటువంటి కోటెడ్ అంటే రీసైకిల్డ్ క్రియోస్టో ఆయిల్ కానీ, దాంతోపాటు హై డెన్సిటీ పాలీఇథైలిన్. సో హై డెన్సిటీ పాలీఇథైలిన్ HDPE అంటారు. ఇలా రీసైకిల్డ్ ప్లాస్టిక్ని కానీ ఉపయోగించి ఈ బ్యాంబూకి స్ట్రాంగ్ అవ్వటానికి ఈ రెండింటితో కోటింగ్ వేస్తారు. సో అలా బ్యాంబూ క్రాష్ బ్యారియర్స్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 200 మీటర్ల బ్యారియర్ని విదర్భ, మహారాష్ట్రలో వాని వరోరా హైవేలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకని ఇది న్యూస్లో ఉందండి. ఎనీవే, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. ఇండియా ఒక అలయన్స్ని ఏర్పాటు చేసిందండి. దాన్ని ఇంటర్నేషనల్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అంటే పులులు, సింహాలు, చిరుతలు లాంటివి వాటికి సంబంధించిన అలయన్స్ IBCA అంటారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఇండియా ప్రపోజ్ చేసిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిగ్ క్యాట్స్ 7 రకాలు ఉన్నాయండి. ఒకటి లయన్, సింహం, టైగర్, పులిలోనే ఇంకొక రకం మనం చీతా అంటాం, జాగువార్ అంటాం, స్నో లియోపార్డ్ మంచుకులో నివసించే లియోపార్డ్స్, తర్వాత ల్యాండ్ మీద ఉండే లియోపార్డ్స్, పూమా అంటారు. ఇవన్నీ కూడా చిరుత, పులి, సింహానికి సంబంధించినటువంటి రకాలు. వీటన్నిటిని మనం బిగ్ క్యాట్, పెద్ద పిల్లి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. బిగ్ క్యాట్స్ అంటారు వీటిని. సో ఈ బిగ్ క్యాట్స్ని 7 రకాలైనటువంటి బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం భారతదేశం ఒక ఇంపార్టెంట్ అలయన్స్తో ముందుకొచ్చింది. దాన్నే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటారు. దీన్ని ఇండియా ప్రపోజ్ చేస్తుంది అనమాట. ఈ మేజర్గా ఈ 7 రకాలైనటువంటి యానిమల్స్ని, ఈ 7 రకాలైనటువంటి బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దాదాపుగా 97 దేశాలకు ఇన్విటేషన్ని దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. భారతదేశం వచ్చే 5 సంవత్సరాల్లో $100 మిలియన్ దీనికోసం, ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెడుతుంది అనమాట. ఎనివే, ఇండియా 7 రకాలైనటువంటి బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన అలయన్స్ పేరు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఎనివే అండి, ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనకి ఒక ఇంపార్టెంట్ బర్డ్ ఉందండి. దాన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కొంగలాగా ఉంటుందండి. ఇది మీకు చూపిస్తాను నేను. కొంగలాగా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది. దీన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. GIB అనే పిలుస్తారు. రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ ఇది. రాజస్థాన్ యొక్క రాష్ట్ర పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, GIB అంటారు. అయితే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉందండి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఒక పదం మీరు గుర్తు రావాలి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అనే సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందండి, ఏ మొక్కలు కానీ జంతువులు కానీ అంతరించిపోతున్న ప్రమాదంలో ఉన్న ఇండికేషన్స్ ఇస్తుంది. అలాంటి ఇండికేషన్స్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ రెడ్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే చాలా ప్రమాదంలో ఉన్నాయి, ఇవి చాలా తక్కువ నెంబర్లో ఉన్నాయి, వీటిని ప్రొటెక్ట్ చేయండి అని అర్థం అనమాట. IUCN క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో మనం గమనించినట్టయితే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉందండి. అయితే వీటిని ఎందుకు అంతరించిపోతున్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్లోకి ఎందుకు తీసుకొచ్చింది IUCN అంటే, పవర్ లైన్స్ ఉంటాయండి. 33 కిలోవాట్స్ కన్నా కూడా ఎక్కువగా పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి చూపు కొంచెం తక్కువ. దానివల్ల వెళ్ళేటప్పుడు ఈ పవర్ లైన్స్ తగలటం వల్ల చనిపోతా ఉన్నాయండి. దానివల్ల వీటి హ్యాబిటేషన్ లాస్ అయింది బాగా. ఎన్వైరన్మెంటల్ పొల్యూషను, తర్వాత ఈ పవర్ లైన్స్. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎలక్ట్రిసిటీ బిల్ని మాడిఫై చేసిందండి. ఏంటంటే, డ్రాఫ్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఇన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏరియా రెగ్యులేషన్ 2023. సింపుల్ అండి, ఇది ఒక బిల్. ఈ బిల్ యొక్క సారాంశం ఏంటంటే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తిరిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీస్ కూడా ఉన్నాయి. నేను చెప్తాను వాటిలో. గ్రేట్ ఇండియన్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉంటుంది. రాజస్థాన్లో ముఖ్యంగా ఉంటుంది, రాజస్థాన్ సరౌండింగ్ ఏరియాస్లో కూడా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఏవైతే పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయో వాటిని తీసి అండర్ గ్రౌండ్లో వేయటం. ఈ లైన్స్ని తీసేసి అండర్ గ్రౌండ్లో వేయటం. దానివల్ల దీనికి చూపు తక్కువ కదా ఈ పక్షికి, ఆటోమేటిక్గా
ఈ లైన్స్కి తగలకోకుండా అండర్ గ్రౌండ్లో ఈ లైన్స్ వేయటం వల్ల వాటిని రక్షించిన వాళ్ళం అవుతాం అనమాట. అది ఈ డ్రాఫ్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఏ బర్డ్ కోసం ఈ బిల్ తీసుకొచ్చారు? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దామండి. ఇది రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్. ఇండియాలో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా IUCN గుర్తిస్తే వాటిల్లో అంతరించిపోతున్న పక్షుల్లో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో రాజస్థాన్, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ పాపులేషన్ ఉంది. కానీ రాజస్థాన్లో చాలా ఎక్కువగాను, దాని తర్వాత గుజరాత్లోనూ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్లో ఉన్నప్పటికీ చాలా తక్కువ నెంబర్లో ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ముఖ్యంగా ఇవి చనిపోవటానికి గల కారణం హంటింగ్, వేటాడటం. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ లైన్స్ని కొలైడ్ చేయటం. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్గా IUCN గుర్తించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మొక్కలు, జంతువులు ప్రపంచంలో అంతరించిపోతుంటే ఇది గమనిస్తూ ఉంటుంది. తర్వాత కన్జర్వేషన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వలసపోయే పక్షులను సంరక్షించేది ఈ కన్జర్వేషన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. దీంట్లో అపెండిక్స్ 1లో అంటే వీటిని బాగా కాపాడాలి అనే ఉద్దేశంలో చేర్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని 1972లో చేసి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, 3, 4, 5గా క్లాసిఫై చేశారు. అయితే వీటిలో షెడ్యూల్ 1లో ఏ అయితే పేర్లు వినిపిస్తాయో వాటిని ఎక్కువగా శ్రద్ధతో రక్షించాలని అర్థం. షెడ్యూల్ 1లో కూడా ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయినటువంటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ GIB ఉందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజర్ట్ నేషనల్ పార్క్ జైసల్మీర్లో ఉందండి. డిజర్ట్ నేషనల్ పార్క్, ఎడారి జాతీయ పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ డిజర్ట్ నేషనల్ పార్క్ జైసల్మీర్లో ఉందన్నమాట. సో ఈ డిజర్ట్ నేషనల్ పార్క్ అనేది బాగా ఫేమస్ అండి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి. ఎక్కడుందంటే ఇది రాజస్థాన్లో ఉంది. సో ఇండియా కూడా ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని చేపట్టింది. పవర్ లైన్స్ని రెడ్యూస్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు డిజర్ట్ నేషనల్ పార్క్ అనేది జైసల్మీర్ రాజస్థాన్లో ఉంది. సో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా 1980లో గుర్తించారు. నేషనల్ పార్క్ స్టేటస్ని దీనికి 1992లో ఇచ్చారు. ఒక UPSC సివిల్ సర్వీస్లో ఇంతకుముందు మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఒక MCQ అడిగారండి. ఆల్రెడీ 2020లో అడిగారు దీన్ని. ఒకసారి చూద్దాం. సో ఇండియాస్ డిజర్ట్ నేషనల్ పార్క్ మనందరికీ తెలుసు, సింపుల్గా ఇది రాజస్థాన్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇచ్చారు. ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ 2 districts. ఎస్, ఇది 2 జిల్లాల్లో వ్యాప్తి చెందిందండి. రెండోది, దెర్ ఈజ్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్సైడ్ ద పార్క్. నో, ఈ పార్క్లో హ్యూమన్ హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎస్, సహజ సిద్ధమైనటువంటి ఆవాసం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి. సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ఎనీవే అండి, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం అరుణాచల్ ప్రదేశ్లో చూడండి. ఇది అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ మొత్తం ఇది అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ అండి. ఇది దబాంగ్ వ్యాలీ అంటారు. ఈ దబాంగ్ వ్యాలీకి సరిహద్దుల్లో చైనాకి దగ్గరగా మనం ఒక డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేసినామండి. అదే దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని మనం దిబాంగ్ నది మీద కన్స్ట్రక్షన్ చేసాం. ఈ దిబాంగ్ అనేది ఏ నది యొక్క ఉపనది అంటే మనందరికీ తెలుసు, బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. చూడండి, ఇది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినటువంటి దిబాంగ్ మీద మనం ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేసాం. దాన్నే దిబాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటారు. భారతదేశంలోని అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్, జల విద్యుత్ కేంద్రం, అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. దాదాపుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం $4 బిలియన్ దీనికోసం ఉపయోగిస్తున్నాం, 4 బిలియన్ ఇండియన్ రూపీస్ని. సో చైనా బార్డర్గా దిబాంగ్ రివర్ మీద, ఇది బ్రహ్మపుత్ర రివర్కి ఉపనది అయినటువంటి దిబాంగ్ రివర్, బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ అయినటువంటి దిబాంగ్ మీద కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జల విద్యుత్ కేంద్రాల కన్నా కూడా అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా చెప్పొచ్చు అనమాట. సో అయితే చూడండి, ఇది దిబాంగ్ వ్యాలీ. ఈ దిబాంగ్ వ్యాలీకి దగ్గరగా దిబాంగ్ రివర్ ఉంటుంది. ఈ దిబాంగ్ రివర్కి దగ్గరగానే మనం ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సో దాదాపుగా ఈ ఎలక్ట్రిసిటీ 11,222 మిలియన్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ దీన్ని డెవలప్ చేస్తుంది. $4 బిలియన్ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NHPC హైడ్రో ప్రాజెక్ట్కి, మనందరికీ తెలుసు NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇది కోల్ పవర్కి, ఇదేమో నీటికి జల విద్యుత్ కేంద్రానికి నోడల్ ఏజెన్సీ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మినిస్టర్ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది. 2,000 మిలియన్
డాలర్స్తో దీన్ని 1975లో స్టార్ట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఫరియాబాద్, ఇండియాలో దీని హెడ్ క్వార్టర్ ఉందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పవర్ అనేది దీని పేరెంట్ ఆర్గనైజేషను. ఎలక్ట్రిసిటీ జనరేషను, ఎనర్జీ ట్రేడింగ్ అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడం, విద్యుత్తుని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సరఫరా చేయడం, వాటి మీద వ్యాపారం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎనీవే అండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా మనం చూస్తే అండి లిథియం రిజర్వ్స్ అనేది ఇండియాలో బాగా బయటపడుతున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో బయటపడ్డాయి. దాని తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి మాండ్యా అనే ఒక జిల్లా ఉందండి, మాండ్యా డిస్టిక్. దీంట్లో కర్ణాటకలో ఉన్నటువంటి మాండ్యా డిస్టిక్లో కూడా లిథియం రిజర్వ్స్ బయటపడ్డాయి. లిథియం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఎందుకంటే ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. డీజిల్ తర్వాత పెట్రోల్ కార్స్ని తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ఇంక్రీజ్ అయినాయి. ఈవెన్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి ముఖ్యమైన కాంపోనెంట్ ఏంటంటే బ్యాటరీ అండి. ఆ బ్యాటరీని ఎక్కువగా ప్రజెంట్ బ్యాటరీస్ ఇప్పుడు దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అంటే బ్యాటరీస్కి మూలాధారమైనటువంటి లిథియం మీద మనం డిపెండ్ అవుతున్నాం. అయితే లిథియాన్ని మనం చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయలేక. చైనా అనేది లార్జెస్ట్ ఇంపోర్టర్ మనకి లిథియం అయాన్. సో ఒకవేళ ఎప్పుడైనా చైనా బ్లాక్ చేస్తే మనకి మళ్ళీ లిథియం అయాన్ దొరక్క చాలా ఇబ్బందులకు గురవుతాం. లిథియం రిజర్వ్స్ అనేది ఇండియాలో ఉండటం అనేది ఒక పాజిటివ్ పాయింట్ అండి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే లిథియం రిజర్వ్స్ ఇలా ఉన్నాయి. ఇండియాలో దాదాపుగా ప్రజెంట్ 5.9 మిలియన్ టన్స్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయండి. బొలీవియా, సౌత్ అమెరికాలో ఎక్కువగా లిథియం ఉంటుందండి. సో లిథియం ట్రయాంగిల్ అని కూడా ఉంటుంది, చెప్తాను నేను. లిథియం ట్రయాంగిల్లో ఎక్కువగా లిథియం రిజర్వ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మాత్రం 5.7% గ్లోబల్ రిజర్వ్స్ జమ్మూ కాశ్మీర్లో కన్ఫామ్ కావడం అనేది ఒక పాజిటివ్ పాయింట్. ప్రజెంట్ మనం 5.9 మిలియన్ టన్స్ లిథియం రిజర్వ్స్ని కలిగి ఉన్నాం. ఫస్ట్ బొలీవియా, అర్జెంటీనా, తర్వాత యూఎస్, తర్వాత చిలే, ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, తర్వాత జర్మనీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెనడా, అదర్స్ కలిపి మిగతా ఉన్నాయి. సో మొత్తం మీద మనం ఒక సఫిషియంట్ లిథియం రిజర్వ్స్ని కలిగి ఉన్నాం. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ 2 ప్లేసెస్ ఇంపార్టెంట్. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో, తర్వాత ఇప్పుడు కర్ణాటక మాండ్యా జిల్లాలో కనుక్కోవడం జరిగిందనమాట. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేసేది ఎవరు? లిథియం రిజర్వ్స్ ఉన్నాయని కనుక్కునేది ఎవరంటే అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. దీన్ని AMD అంటారండి. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, AMD అనేది. సో ఎక్స్ట్రాక్షన్స్ చేసి అక్కడక్కడ శాంపిల్స్ తీసుకొని లిథియం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అది లిథియం రిజర్వ్స్ గురించి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. లిథియంని Li అనే ఎలిమెంట్తో చెప్తాం మనం. సో ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది, వైట్ మెటల్ అంటారు. తర్వాత లైటెస్ట్ మెటల్ ఇది. తర్వాత లైటెస్ట్ సాలిడ్ ఎలిమెంట్. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటీరియల్గా దీన్ని చెప్తూ ఉంటారు. సో యూజెస్ ఏంటి? ముఖ్యంగా మనం దీన్ని వైట్ మెటల్ అంటాం. సో ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్లో ఉపయోగిస్తారు అల్యూమినియంతో. మెగ్నీషియంని ఆర్మోర్ ప్లేట్స్లో ఉపయోగిస్తారు. ఎలక్ట్రోకెమికల్ సెల్స్గా ఉపయోగిస్తారు లిథియం అయాన్ బ్యాటరీలో. దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగిస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ అవుట్పుట్ అనమాట. ల్యాప్టాప్ బ్యాటరీస్లు, మొబైల్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వీటన్నిటికీ కూడా లిథియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాదాపుగా 1600 టన్నుల రిజర్వ్ అనేది మాండ్యా జిల్లాలో ఉన్నట్టుగా కనుక్కున్నాడు కర్ణాటకలో. సో మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం దాదాపుగా మనం చూస్తే 2016-17 నుంచి 2019-20 మధ్యలో 165 కోట్ల విలువైనటువంటి లిథియం బ్యాటరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అదే ఇంపోర్ట్ బిల్లు తగ్గాలంటే మనం ఇక్కడ రిజర్వ్స్ని కనుక పెంచుకొని వీటి ఎక్స్ప్లోరేషన్ని పెంచుకుంటే రిజర్వ్స్ తగ్గుతుంది. దాదాపుగా $3.3 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇంపోర్ట్ బిల్లుని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ప్రజెంట్ డిపెండెన్సీ అనేది మన చైనా మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం లిథియం బ్యాటరీస్లో. సో డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్ట్రాక్షన్ మెథడ్ సోలార్ ఎవాపరేషన్ అండ్ బ్రైన్ పోల్స్, ఈ 2 మెథడ్లో ఎవాపరేషన్ అనేది సో లిథియం అయాన్ని చేస్తారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో మోస్ట్ పొటెన్షియల్ సైట్స్ ఇప్పుడు వరకు మనం కనుక్కుంది జమ్మూ కాశ్మీర్లో ఉందని కనుక్కున్నారు. ఇప్పుడు కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉందని కనుక్కున్నారు. దాంతోపాటు రాజస్థాన్లో ఉన్నటువంటి మైకా బెల్ట్స్లో ఉంది ఇది. తర్వాత బీహారు, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో ఉన్నటువంటి మైకా బెల్ట్స్లోను, తర్వాత గుజరాత్ రాన్ ఆఫ్ కచ్లోను, తర్వాత సాంబార్ అండ్ పచ్పాద్రా రాజస్థాన్లో, ఈ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే రాజస్థాన్ 1, గుజరాత్ 2, ఆంధ్రప్రదేశ్ 3, బీహార్ 4, తర్వాత ఒడిస్సా 5, ఛత్తీస్గఢ్ 6, కర్ణాటక 7, జమ్మూ అండ్ కాశ్మీర్ 8. ఈ 8 రాష్ట్రాల్లో ప్రజెంట్ లిథియం అయాన్ రిసోర్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మేజర్గా గ్లోబల్ లిథియం రిజర్వ్స్ కనుక మనం చూస్తున్నట్టయితే సో లిథియం ట్రయాంగిల్లో ఎక్కువగా లిథియం రిజర్వ్స్ ఉంటాయండి. సో చిలీ, అర్జెంటీనా, బొలీవియా. క్యాబ్ గుర్తుపెట్టుకోండి, చిలీ, అర్జెంటీనా, బొలీవియా, ఈ 3 దేశాలని మనం లిథియం ట్రయాంగిల్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లిథియం ట్రయాంగిల్లో ఎక్కువగా లిథియం రిజర్వ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మాత్రం టాప్ కంట్రీస్ లిథియం రిజర్వ్స్గా చెప్తుంది చిలీ,
తర్వాత ఆస్ట్రేలియా, అర్జెంటీనా ప్రొడక్షన్లో, చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ప్రొడక్షన్లో ఎక్కువగా రిజర్వ్స్ ఉంది చిలీ, అర్జెంటీనా, బొలీవియా, స్కాబ్. దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, కర్ణాటక మాండ్యా డిస్ట్రిక్ట్స్లో రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇవి పొటెన్షియల్ 8 స్టేట్స్ అనమాట లిథియం రిజర్వ్స్లో ఇండియాకి సంబంధించి. ఎనీవే అండి, సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్. కూనో నేషనల్ పార్క్ ఎక్కువగా రీసెంట్గా న్యూస్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి నేషనల్ పార్క్స్. కూనో నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ వెంటనే మనకు తట్టాల్సింది, ఇది మధ్యప్రదేశ్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. కూనో నేషనల్ పార్క్లో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది ఇది అంటే, చీతా రీఇంట్రడ్యూషన్ ప్రాజెక్ట్ మనం చూసాం. నమీబియా నుంచి చిరుత పులులను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పార్క్స్లో పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు 20 చిరుత పులుల్ని కూనో నేషనల్ పార్క్కి తరలించడం జరిగింది నమీబియా నుంచి. దాని ప్రాజెక్ట్ పేరేంటండి, చీతా రీఇంట్రడ్యూషన్ ప్రాజెక్ట్. మొత్తం ఎన్ని చీతాస్ని పెట్టారు ఇప్పటి వరకు? 20. అయితే ఈ కూనో నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందండి? ఇది కొన్ని చూడండి, ఇది మధ్యప్రదేశ్, ఇది రాజస్థాన్. మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్ ఉంది. కథియావార్ గిర్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ. తర్వాత నౌరాదేవి అనేది కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అండి. రాజస్థాన్లో షాఘర్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. ఎనివండి, కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్కి, రాజస్థాన్కి బార్డర్లో ఉంటుంది, కానీ మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. కూనో రివర్కి దగ్గరగా, కూనో రివర్ నేమ్ మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. 1981లో దీన్ని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించడం జరిగిందనమాట. మొత్తానికి 2018లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ ఇచ్చారు. ఇది కూనో నేషనల్ పార్క్ గురించి, చీతాస్ రీఇంట్రడ్యూషన్ ప్రాజెక్ట్ గురించి. నమీబియా నుంచి చీతాస్ని తీసుకొచ్చి ఈ కూనో నేషనల్ పార్క్లో ఉంచారు. మొత్తం 20 చీతాస్ని నమీబియా నుంచి ఈ కూనో నేషనల్ పార్క్లో పెట్టారు. కూనో నేషనల్ పార్క్ని ఎందుకు ఎంచుకున్నారంటే, నమీబియా యొక్క ఎన్వైరన్మెంటు ఈ కూనో నేషనల్ పార్క్ యొక్క ఎన్వైరన్మెంటు దగ్గరగా ఉండటమే దానికి గల కారణం. ఎనీవే అండి, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఒకసారి కూనో రివర్ గురించి కూడా చూద్దామండి. ఇది చంబల్ రివర్ ఉంది కదా, చంబల్ నది, దాని యొక్క ఉపనది అండి కూనో రివర్ అనేది. దీనికి దగ్గరగా ఉంది కాబట్టి కూనో నేషనల్ పార్క్ అయిందనమాట. మధ్యప్రదేశ్, రాజస్థాన్ బోర్డర్లో ఉంటుంది. 180 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ కూనో రివర్ అనేది. చూడండి, ఇది కూనో రివర్, ఇది గంగానది రివర్ యొక్క ట్రిబ్యూటరీ చంబల్ రివర్. ఈ చంబల్ రివర్ ఉపనది కూనో రివర్. సో ఈ కూనో రివర్కి దగ్గరగానే కూనో నేషనల్ పార్క్ ఉంటుందన్నమాట మధ్యప్రదేశ్లో.